మన హిందూ పురాణాల్లో ఎన్నో అద్భుత గాథలు ఉన్నాయి. వాటిలో మంత్రోచ్చారణతో ప్రయోగించబడి సృష్టి మొత్తాన్ని నాశనం చేయగల 3 అస్త్రాల కథ ఒకటి. అవే నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం మరియు బ్రహ్మాస్త్రం. ఇవేం సాధారణమైన అస్త్రాలు కావు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కోపానికి, శక్తికి మరియు న్యాయానికి ప్రతిరూపాలు. ఒక్కసారి వీటిని ప్రయోగిస్తే ఆ దేవతలు సైతం వీటిని ఆపలేరు. ఇంతటి శక్తివంతమైన అస్త్రాలు నాశనానికే కాదు, నీతికి, శాంతికి మరియు శక్తికి పరీక్షగా నిలిచే అస్త్రాలు. ముందుగా నారాయణాస్త్రం. ఇది స్వయంగా విష్ణువుకు చెందిన అస్త్రం. దీనిని ప్రయోగిస్తే అది ఎదిరించి నిలబడిన వారిని మాత్రమే నాశనం చేస్తుంది. విరోధం చూపని వారిని వదిలేస్తుంది. అంటే శత్రువు తన ఆయుధాన్ని వదిలి నమస్కరిస్తే ఈ అస్త్రం అతన్ని ఏమీ చేయదు. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు భయంకరమైన అగ్నివర్షం కురిసింది. పాండవుల సేన ఉలిక్కిపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ అస్త్రాన్ని ఎదుర్కోకండి, ఆయుధాలు పడేసి భూమికి నమస్కరించండి అని సలహా ఇస్తాడు. ఎవరైతే తలలు వంచారో వాళ్ళు బతికిపోయారు. మిగిలిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అర్జునుడు మొదట ఎదిరించడానికి ప్రయత్నించినా చివరికి గాంధీవాన్ని వదిలి నమస్కరించాల్సి వచ్చింది. అంతటి శక్తివంతమైనది ఈ అస్త్రం. ఈ అస్త్రాన్ని ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. ఇప్పుడు మహాపాశుపతాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇది పరమశివుడి కృపతో లభించే అస్త్రం. యావత్ ప్రపంచాన్ని సంహరించగల శక్తి ఈ అస్త్రంలో ఉంది. శివుని త్రినేత్రం నుండి జన్మించిన ఈ అస్త్రాన్ని ఏ దేవదానవులు తట్టుకొని నిలబడలేరు. దీనిని ప్రయోగించాలంటే యోగశక్తి, పవిత్రత, ధ్యానం అవసరం. మహాభారతంలో అర్జునుడు ఈ అస్త్రాన్ని పొందడానికి హిమాలయాల్లో తీవ్రమైన తపస్సు చేయవలసి వచ్చింది. అప్పుడు శివుడు వేటగాడిగా వచ్చి అతన్ని పరీక్షిస్తాడు. అర్జునుడు విజయవంతం కావడంతో పరమశివుడు అతనికి మహాపాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ప్రపంచం అంతమయ్యే స్థితికి వస్తే తప్ప ఈ అస్త్రాన్ని ఎప్పుడూ ప్రయోగించకు అని కఠినంగా చెప్తాడు. ఎందుకంటే పాశుపతాస్త్రం కేవలం శరీరాన్ని మాత్రమే చంపదు, అది ఆత్మ యొక్క పునర్జన్మల అవకాశాన్ని నాశనం చేస్తుంది. అంటే సర్వం వినాశనం. ఈ అస్త్రం యుద్ధానికి కాదు, ఆఖరి యుద్ధానికి అంటే ప్రళయానికి ఉద్దేశించిన ఆయుధం. ఇది పరమశివుడు తాను విశ్వసించిన కొద్ది మందికి మాత్రమే ప్రసాదిస్తాడు. ఇక చివరిగా అందరికీ బాగా తెలిసిన అస్త్రం బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ అస్త్రం భూమిని పూర్తిగా భస్మం చేయగల శక్తి కలిగినది. సముద్రాలను ఆవిరి చేయగలదు. పదిలంగా ఉన్న భూమిని కొన్ని శతాబ్దాల పాటు పండించలేని పాడుబడిన భూమిగా మార్చగలదు. ఈ అస్త్రాన్ని ప్రయోగించాలంటే మనస్సు, ఆత్మ మరియు శుద్ధి కలిగి ఉండాలి. ఇది కేవలం జీవుల శరీరాన్ని మాత్రమే హతమార్చదు, అక్కడి భూమిని ఎందుకు పనికి రాకుండా చేయగలదు. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు మరణించిన తర్వాత అశ్వత్థామ కోపంతో బ్రహ్మాస్త్రానికి 4 గింతల శక్తిగల బ్రహ్మశీర్షాస్త్రాన్ని ఎక్కుపెడతాడు. దానిని ఎదుర్కోవడానికి అర్జునుడు కూడా బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగించబోతాడు. కానీ శ్రీకృష్ణుడు మరియు వ్యాసుని సూచన మేరకు అర్జునుడు ఉపసంహరించుకుంటాడు. అశ్వత్థామ మాత్రం ఉపసంహరణకు బదులుగా ఉత్తర గర్భంలోని అభిమన్యుని కుమారుని మీదకు ప్రయోగిస్తాడు. అప్పుడు కృష్ణుడు స్వయంగా ఆ అస్త్రాన్ని ఎదిరించి నిర్వీర్యం చేస్తాడు. ఒకవేళ గనక 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఢీకుంటే ఆ ఉత్పన్న శక్తికి సృష్టి మొత్తం అంతరించిపోగలదు. ఈ అస్త్రాలు కేవలం యుద్ధాల్లో వినిపించిన పేలుళ్ల కథలు కావు. ఇవి మానవ జీవితానికి ఉత్కృష్టమైన బోధనలు. నారాయణాస్త్రం వినయాన్ని నేర్పుతుంది. పాశుపతాస్త్రం శక్తి అంటే ఒక బాధ్యత అని చెబుతుంది. బ్రహ్మాస్త్రం వినాశనానికి ముందు ఆలోచించమని హెచ్చరిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.